ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈలో వెరీ ఇంపార్టెంట్ విద్యా నిర్వచనాలు చూద్దాం. అకాడమీ బుక్ బేస్డ్ ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది కాబట్టి కోడింగ్తో ఈ బిట్స్ అన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఋగ్వేదం వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగా నిస్వార్థపరునిగా తయారు చేసేది విద్య అని చెప్తుంది ఋగ్వేదం. ఓకే, దీంట్లో కీవర్డ్ వచ్చేసి నిస్వార్థపరునిగా. ఈ మ్యాటర్ అంతా చదివితే మనకి ఏమర్థమవుతుంది? వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేది విద్య అంటే ఆత్మవిశ్వాసం ఉందని అర్థమవుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడింది నిస్వార్థపరునిగా అని కీవర్డ్ వస్తే మనకి ఋగ్వేదం అని పెట్టచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఉపనిషత్తులు విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని చెప్తారనమాట. మోక్ష సాధన, ఇందులో కీవర్డ్ ఏంటంటే మోక్ష సాధన. ఉపనిషత్తులు విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. మనం ఆ నిర్వచనాన్ని 2-3 టైమ్స్ చదువుకున్న తర్వాత ఆ కీవర్డ్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ డిఫరెంట్గా అడిగినా కూడా మనం చేయడానికి అవుతుంది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో చూద్దాం మనం. నెక్స్ట్ కౌటిల్యుడు విద్య అనగా దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ అని చెప్తుంది. ఎవరంటే కౌటిల్యుడు. కౌటిల్యుడు విద్య గురించి ఏం చెప్తున్నాడు? దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి భక్తి ప్రేమ. భక్తి ప్రేమ. కౌటిల్యుడికి ఎవరి పట్ల భక్తి ఉంది? దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ అని చెప్తున్నాడు విద్య అంటే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ తర్వాత మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తానండి. మీరందరూ కన్ఫామ్గా ఈ వీడియో ఫుల్గా చూసి మాక్ టెస్ట్లో కూడా మంచి మార్క్స్ రావాలని చూస్తా. ఆది శంకరాచార్య ఏం చెప్తున్నారండి? విద్య అనగా ఆత్మసాక్షాత్కారం పొందడం. ఓకే, విద్య అనగా ఆత్మసాక్షాత్కారం పొందడం విద్య అని చెప్పింది ఎవరంటే ఆది శంకరాచార్య. ఆత్మ ఆది. ఓకే, కోడింగ్ చూసుకున్న ఆత్మ ఆది శంకరాచార్య. ఆత్మసాక్షాత్కారం గురించి వేరే ఆయన కూడా చెప్తాడని, గురునానక్ కూడా చెప్తాడు. కాకపోతే ఆయన ఆత్మసాక్షాత్కారంతో పాటు ప్రజాసేవ చేయడం అని కూడా చెప్తాడనమాట. ఓన్లీ ఆత్మసాక్షాత్కారం పొందడం అని వస్తే ఆది శంకరాచార్య. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దే విద్య అని చెప్తాడు. తీర్చిదిద్దేదే విద్య అని చెప్తాడనమాట. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మనిషిని శీలవంతునిగాను, ఓకే, సమాజానికి ఉపయోగపడేవానిగాను. కీవర్డ్ వచ్చేసి మాత్రం శీలవంతునిగాను. యాజ్ఞవల్కుడు శీలవంతుడు అని గుర్తుపెట్టుకోండి. మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది ఎవరు? యాజ్ఞవల్కుడు. మనం ఇంతవరకు చదవకపోయినా సరే ఒక్కసారి మనం ఈ వీడియో విన్నప్పుడు మనకు బాగా గుర్తుంటుందండి. కాబట్టి వినడం ద్వారా ఎక్కువగా క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 2-3 టైమ్స్ మనం విన్నామంటే అది అలా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ బిట్టి చూద్దాం. నెక్స్ట్ నిర్వచనం మనకి ఆధునిక భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు ఉన్నాయి, అలాగే పాశ్చాత్యులు ఇచ్చిన విద్యా నిర్వచనాలు కూడా ఉన్నాయి. మన భారతీయులు ఇచ్చిన విద్యా నిర్వచనాలు చూద్దాం. ఫస్ట్ గాంధీజీ గారిది చూద్దాం. మానవునిలో పిల్లలలో గల అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికి తీసేదే విద్య. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేది విద్య అని ఏం చెప్పారు? గాంధీజీ గారు చెప్పారనమాట. గాంధీజీ గారు అని చెప్తే మనకేం గుర్తుకు రావాలి? ఆధ్యాత్మికత అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేది విద్య అని చెప్పింది ఎవరంటే గాంధీజీ గారు. ఆధ్యాత్మిక శక్తుల గురించి చెప్పింది ఎవరండి? గాంధీజీ గారు చెప్పారనమాట. ఓకేనా, గుర్తుంటుందా? నెక్స్ట్ దయానంద సరస్వతి. ఈయన శీల నిర్మాణమే విద్య అని చెప్పింది ఎవరండి? ఇక్కడ కీవర్డ్ ఏం లేదు, ఫుల్ గుర్తుపెట్టుకోండి. శీల నిర్మాణమే విద్య. దయానంద ఏం చెప్పారంటే శీల నిర్మాణమే విద్య. ఇక్కడ యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడు? మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దడం విద్య అని చెప్పింది ఎవరంటే యాజ్ఞవల్కుడు. ఇక్కడ ఓన్లీ శీల నిర్మాణమే విద్య అని చెప్పింది ఎవరంటే దయానంద. గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు కూడా. నెక్స్ట్ గురునానక్ ఏం చెప్పాడు? విద్య అంటే ఆత్మసాక్షాత్కారం పొందడం
అలాగే ప్రజాసేవ చేయడం ఇది ఎక్స్ట్రా యాడ్ అయితే మనకి గురునానక్. ఓకేనా. ఓన్లీ ఆత్మసాక్షాత్కారం పొందడం అని చెప్తే అది ఆది శంకరాచార్య. నెక్స్ట్ స్వామి వివేకానంద ఏం చెప్పారండి? శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం అని చెప్పారు. ఏం చెప్పారు? శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం. ఇక్కడ కూడా శీల నిర్మాణం వచ్చింది, కానీ ఎక్స్ట్రాగా మనకి ఏం వచ్చింది కీవర్డ్ కింద? నైతిక జీవనానికి విద్య మార్గం. శీల నిర్మాణానికి అలాగే నైతిక జీవనానికి కూడా విద్య అనేది మార్గం అని చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద. ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేయండి. యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడు? మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది యాజ్ఞవల్కుడు. ఓన్లీ శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద. మనకి స్వామి వివేకానంద ఏం చెప్పాడు? శీల నిర్మాణంతో పాటు నైతిక జీవనానికి విద్య మార్గం అని చెప్పాడు. ఓకేనా. 3. అదే గురునానక్ ఆత్మసాక్షాత్కారం పొందడం అలాగే ప్రజాసేవ చేయడం ఆ 2 చెప్పాడు. ఓన్లీ ఆత్మసాక్షాత్కారం గురించి చెప్పింది అయితే ఆది శంకరాచార్య. ఓకేనా. మీకు ఇక్కడే వచ్చేయాలండి ఇవి నిర్వచనాలు. నెక్స్ట్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారంటే చాలా పెద్ద నిర్వచనం చెప్పారు. విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నెరపి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. చాలా పెద్దగా ఉంది కదా నిర్వచనం, కంగారు పడకండి. ఆత్మకు వెలుగునిచ్చి, ఓకేనా, ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. ఎవరిది? రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. ఓకేనా. ఈయన ఏం చేశారు? సత్యములను కనుగొన్నారు, అలాగే ఆత్మను వెలుగునిచ్చి కీవర్డ్ అనమాట. వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. ఎవరి నిర్వచనం? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చిన విద్యా నిర్వచనం. ఓకేనా. వెలుగునిచ్చి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ అరవింద్ ఘోష్ గారి నిర్వచనం. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినదే విద్య అని చెప్పింది అరవింద్ ఘోష్. దీనిలో కీవర్డ్ వచ్చేసి మనకి వికసిస్తున్న ఆత్మ. అరవిందుడు వికసిస్తున్న ఆత్మ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. అరవింద్ ఘోష్ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేదే విద్య అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి గారి నిర్వచనం. వ్యక్తికి మంచిని తన యందు ప్రేమ యందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య అని చెప్తున్నారు. ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి. ప్రేమ ఇందులో కూడా వికసించడం వచ్చింది, కానీ దేని యందు? ప్రేమ యందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య అని చెప్తున్నారు. మంచిని తన యందు ప్రేమ యందు వికసించి రాణించడానికి సహాయపడేది విద్య. అరవిందుడైతే వికసిస్తున్న ఆత్మ, ప్రేమ యందు వికసించి రాణించడానికి అని చెప్పింది ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి. సేమ్ ఇలానే అడుగుతాడండి, ఏ వర్డ్స్ అడుగుతాడు, కీవర్డ్స్. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్ గారు ఏం చెప్పారంటే విద్య మానవునికి పూర్తి మానసిక వికాసానికి దోహదకారి. విద్య మానవునికి పూర్తి మానసిక వికాసానికి దోహదకారి అని చెప్పింది ఎవరంటే జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ రాధాకృష్ణన్ గారు చెప్పిన నిర్వచనం ఏంటంటే విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు, ఆలోచనలకు నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. సత్య అన్వేషణ సదాచరణకు మానవుల ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి. ఓకేనా. విద్య రెండవ జన్మ కావాలని చెప్పింది ఎవరంటే రాధాకృష్ణన్. ఇవన్నీ కూడా వర్డ్స్. ఏమేమి నిలయం కారాదని చెప్పారు? పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు, అలాగే ఆలోచనలకి నిలయం కారాదు, జీవనాధారానికి సాధనం కాదు. విద్య అనేది ఏంటి? సత్యాన్వేషణకు సదాచరణకు మానవుల ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి. ఇది కీవర్డ్ అనమాట దీంట్లో. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి భారతీయుల యొక్క విద్యా నిర్వచనాలు. ఇప్పుడు పాశ్చాత్యుల యొక్క విద్యా నిర్వచనాలు చూద్దామండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పాశ్చాత్యుల నిర్వచనాల్లో సాక్రటీస్ చూద్దాం. ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీయ భావాలను వెలికి తీసేదే విద్య అని చెప్పింది సాక్రటీస్ గారు. విశ్వజనీయ భావాలను, కీవర్డ్ వచ్చేసి విశ్వజనీయ భావాలను వెలికి తీసేదే విద్య అని చెప్పింది సాక్రటీస్.
నెక్స్ట్ ప్లేటో నిర్వచనం చూద్దాం. సరైన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపజేసే శక్తి గలదే విద్య. శారీరకంగాను, మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య అని చెప్పింది ఎవరంటే ప్లేటో. దీంట్లో కీవర్డ్ వచ్చేసి సంతోషము మరియు బాధ. సంతోషము మరియు బాధ అనుభవింపజేసేదే శక్తి గలదే విద్య అని చెప్పింది ఎవరంటే ప్లేటో. ఓకే, కీవర్డ్ వచ్చేసి సంతోషము మరియు బాధ. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ప్లేట్లో పెట్టుకుని భోజనం చేస్తామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏం చెప్ దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరుచున్నదే విద్య అని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. దృఢమైన శరీరంలో దృఢమైన మనసును ఏర్పరిచినది విద్య. దృఢమైన, ఓకేనా, కీవర్డ్ వచ్చేసి దృఢమైన మనసు అని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. నెక్స్ట్ రూసో. రూసో చెప్పిందంటే మానవునికి విద్య అనేది పుట్టుకతోనే ప్రారంభమవుతుంది, అనుభవాలే మానసిక భావాలకు కారణాలు అని చెప్తారనమాట. రూసో ఏం చెప్తాడు, విద్య అనేది పుట్టుకతోనే ప్రారంభమవుతుంది అని చెప్పింది ఎవరంటే రూసో. ఓకే, విద్య అనేది పుట్టుకతోనే ప్రారంభమవుతుంది అని చెప్పింది రూసో. దృఢమైన మనసు అని చెప్పింది అరిస్టాటిల్. ఓకేనా, సంతోషం బాధ గురించి చెప్పింది ఎవరంటే ప్లేటో. విశ్వజనీయ భావాలను గురించి చెప్పింది సోక్రటీస్. ఓకే, ఫాస్ట్ రివిజన్. ప్రోబెల్ నిర్వచనం చూద్దాం. జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య అని చెప్పింది ఎవరంటే ప్రోబెల్. నిద్రాణమైన సహజ శక్తులు కీవర్డ్. ఓకేనా, ప్రోబెల్. ప్రోబెల్ ఏం చేస్తాడంటే బెల్ల కొట్టగానే నిద్రపోతాడంట అని గుర్తుపెట్టుకోండి, ఇది ఫన్నీగా కీవర్డ్. ప్రోబెల్ జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేది విద్య అని చెప్పింది ఎవరంటే ప్రోబెల్. ఓకేనా. రెడన్. రెడన్ నిర్వచనం ఏంటంటే పరిణితి గల వ్యక్తి అపరిణితి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య. ఈ ప్రభావం వ్యక్తి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తులకు బోధన క్రమశిక్షణ ద్వారా భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలను అనుసరింపజేసేది విద్య. దీని పరమార్థం బ్రహ్మ సాక్షాత్కారం. ఇక్కడ 2 కీవర్డ్స్ పెట్టుకోవచ్చు మనం. బ్రహ్మ సాక్షాత్కారం అని చెప్పింది ఎవరంటే రెడన్. అలా కాకుండా పరిణితి కలిగిన వ్యక్తి అంటే మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి మెచ్యూరిటీ లేని వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య అని చెప్పింది ఎవరంటే రెడన్. బ్రహ్మ సాక్షాత్కారం అని చెప్తే అది రెడెన్ అవుతుంది. అలాగే మెచ్యూరిటీ గురించి మాట్లాడితే పరిణితి గురించి మాట్లాడింది ఎవరంటే రెడెన్. ఓకేనా, ఇది కీవర్డ్. నెక్స్ట్ కొమెనియస్ ఏం చెప్పాడంటే ఈయన సంపూర్ణ మానవ వికాసమే విద్య. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది ఎవరంటే కొమెనియస్. సంపూర్ణం. ఓకేనా, సంపూర్ణం. సంపూర్ణం అంటే ఏంటి? ఎస్, సంపూర్ణమైంది అంటాం కదా. ఎస్, ఎస్ అంటే ఇక్కడ కొమెనియస్. ఓకేనా, ఎస్ అంటే కొమెనియస్. సంపూర్ణమైన మానసిక వికాసమే విద్య అని చెప్పింది ఎవరంటే కొమెనియస్. ఓకే, నెక్స్ట్ జాన్ డూయి. జాన్ డూయి ఏం చెప్తాడు? సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య. అంటే సోషల్ ఎబిలిటీ గురించి చెప్తున్నాడు అనమాట. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య అని చెప్పింది జాన్ డూయి. త్రిధ్రువ ప్రక్రియ గురించి చెప్పింది కూడా ఈయన, అభివృద్ధి చేసింది కూడా జాన్ డూయి. ఓకేనా, నెక్స్ట్ ఎమర్సన్. ఎమర్సన్ ఏం చెప్తారు? మర్సన్. ఓకేనా, మనసును నియంత్రించేది విద్య. ఓకే, కోడ్ చూసుకోండి ఇక్కడ, మనసును నియంత్రించేది విద్య అని చెప్పింది ఎవరంటే ఎమర్సన్. ఎమర్సన్లో చూడండి, మర్సన్. మర్సన్ అంటే మనసును నియంత్రించేది విద్య, ఎమర్సన్. ఓకేనా, నెక్స్ట్ హెర్బర్ట్. హెర్బర్ట్ ఏం చెప్తాడంటే నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేదే విద్య అని చెప్పింది ఎవరంటే హెర్బర్ట్. నైతిక వికాసం గురించి హెర్బర్ట్ సోపానాలు వస్తే మనకు చాలా చాలా ఇంపార్టెంట్, 6 ఉంటాయి. ఓకేనా, ఆయన ఏం చెప్పాడంటే నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేదే విద్య అని చెప్పారనమాట. నెక్స్ట్ లాస్ట్ స్పెన్సర్. స్పెన్సర్ ఏం చెప్పారంటే సంపూర్ణ జీవనాన్ని తయారు చేసేది విద్య. మనకి ఇందాక ఒక నిర్వచనం వచ్చింది, ఏంటది? సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది ఎవరు? కొమెనియస్ అని చెప్పుకున్నాం కదా. ఈయనేంటి? సంపూర్ణ జీవనానికి తయారు చేసేదే విద్య. ఓకేనా, ప్రిపేర్ చేసేది ఎవరంటే స్పెన్సర్. ఓకేనా, సంపూర్ణ జీవనానికి తయారు చేసేది ఎవరు? విద్య అని చెప్పింది స్పెన్సర్. అలా కాకుండా సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది కొమెనియస్. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే చిన్న చిన్న కోడింగ్స్ పెట్టుకుని నేను వెళ్ళి కొన్ని
ఫెయిల్యూర్స్ చూసానండి. అందుకనే ఇంత పర్టిక్యులర్‌గా చెప్పడానికి రీజన్. ఓకేనా? ఒక్కసారి 1కి 2 సార్లు చూసుకొని, చదువుకొని ప్రిపేర్ అవ్వండి. కన్ఫామ్‌గా గుర్తుంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.